ఫైనల్లీ ఆ అరుణాచల శివయ్యకి దీపం పెట్టే భాగ్యం అయితే కలిగింది. ఆ శివయ్యకి దీపం పెట్టేసి ఆ అరుణాచల శివయ్యని నాకున్న కోరికల్ని తీర్చమని అడుగుతున్నాను. నా కోరికలతో పాటు నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరి కోరికలు కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శివయ్యని. ఆ శివయ్యకి ఇక దీపం వెలిగించిన తర్వాత అక్కడ పెట్టేసి మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పిల్లల్ని కూడా మా వెంటే తీసుకుని వెళ్ళాము. మనం ఈ గిరి ప్రదక్షిణ చేస్తుంటే మనకి 9 లింగాలు ఎదురవుతాయి. మొదటి లింగం వచ్చేసి ఇంద్రలింగం. అలా ఒక్కో లింగాన్ని దర్శించుకుంటూ మేమైతే బయలుదేరాము. మనం ఎంత దూరం నడిచామని చెప్పి ఇలా మనకి బోర్డులు కూడా పెట్టారు మధ్య మధ్య. రెండవది అగ్నిలింగం. ఇక్కడ చాలా నిమ్మకాయలు అయితే ఉన్నాయి. ఆ నిమ్మకాయలతో ఏమన్నా ఉంటే తీయించేసుకుంటారంట. మూడవ లింగం వచ్చేసి యమలింగం. మేము ఎలా నడిచామో మాతో పాటు మా రూబీ కూడా అలాగే నడిచింది 14 కిలోమీటర్లు. నాలుగవ లింగం వచ్చేసి నైరుతి లింగం. ఐదవది సూర్యలింగం. ఆరవది వరుణలింగం. ఏడవది వాయులింగం. ఎనిమిదవది చంద్రలింగం. తొమ్మిదవది కుబేరలింగం. 10వది ఈశాన్యలింగం. ఇలా 9 లింగాలను దర్శించుకుని ప్రతి లింగం దగ్గర కర్పూర బిళ్ళలను అయితే వెలిగించాము. ఓం అరుణాచల శివాయ నమః.